నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే అదే వారికి చివరి రోజు అని హెచ్చరిక. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో బీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకు ఇక్కడ జగన్ విధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. వ్యవస్థలన్నీ ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శనం అన్నారు. ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవడం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటడము అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒకరు ఆక్సిజన్ తీసుకోవడం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటడము అంతే ముఖ్యంగా భావించాలని సూచించారు. 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఇన్నాళ్ళు ఆడిన ఆటలు ఇక సాగవని, అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్నామన్న చంద్రబాబు స్మగ్లర్ల కంటే ముందు డ్రోన్లు అడవుల్లో ఉంటాయని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య దేశంలోని అతిపెద్ద పులులు సంరక్షణ కేంద్రం అభివృద్ధి చెందబోతుందని స్పష్టం చేశారు. 32 ఎకో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమ ఆలోచన హైతాంధ్రప్రదేశ్, ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా, ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు 1,00,00,000 మొక్కలు నాటే ప్రయత్నం అటవీ శాఖ పరంగా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇష్టరీతిన చెట్లను నరికేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టుని కూల్చడం తేలిక, పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. ఇవాళ నాటిన ప్రతి మొక్క భావి తరాల కోసమేనని అన్నారు. అటవీ వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1,00,00,000 మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి
ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, మనకి 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు, వనాల ద్వారా కావచ్చు. కానీ దానిని 50%కి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1,00,00,000 మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి, మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు, ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతగా మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది దేవాలయాల్లో కావచ్చు, మస్జిదుల్లో కావచ్చు, లేదంటే చర్చెస్లో కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప, ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు, నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మనందరి బాధ్యత, సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, ఒక కొడుకు ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి. మనం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత, ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు 10 మంది సంతానంతో సమానం. ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు, కానీ దాదాపు 10 మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడుతుంది ఒక్క చెట్టు. అంత మేలు చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలపై ప్రజలకు ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలని చంద్రబాబు అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్పురం మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షించారు. ఉర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. వర్షాల పట్ల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విజయవాడలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండచెరలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2 మహిళలు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. శిథిలాల కింద ఉండవచ్చని సహాయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్రొక్లైన్ల సహాయంతో కొండరాలను పోలీసులు తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొగల్రాజపురంలో కూడా కొండ చర్యలన్నీ విరగబడి ఇప్పటికే 2 చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీ క్రెయిన్తో కూడా శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసే పరిస్థితి మనం చూస్తాం. మొత్తం ప్రమాద ఘటన జరిగినప్పుడు 10 మంది ఉన్నారని తెలుస్తుంది. 10 మందిలో ఇప్పటికే 6గురిని హాస్పిటల్కి తరలించగా అదేవిధంగా 2 కూడా
మరణించారు. అదేవిధంగా ఇంకా శిథిలాల కింద ఇద్దరు ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటికే పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరినీ క్లియర్ చేసుకుంటూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇప్పటికే వర్ష ప్రభావంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏసీపీ దామోదర్ ఉన్నారు. ఉదయం ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు. ఆయన సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి? ఇప్పుడు మార్నింగ్ 6 o'clockకి మాకు ఫోన్ కాల్ వచ్చింది. మన మాచవరం లిమిట్స్లో అమ్మ కళ్యాణ మండపం దగ్గర సున్నపట్టిన సెంటర్లో కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ హెవీ రైన్స్ వల్ల కొండ చర్యలు ఇరిగి పెద్ద పెద్ద బౌల్డర్స్ కూడా అవి జారిపడి వాటి కింద ఉన్న గుడిసెల మీద పడి దానికి ప్రమాదం వాటిల్లని చెప్పారు. ఎమ్మటే నేను మా సిఐను మా స్టాఫ్ అందరం వచ్చాము. ఇమీడియట్లీ వీలున్నంత వరకు మేము పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ బౌల్డర్స్ కింద ఉన్న వాళ్ళని ఒక ముగ్గురిని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా దాని కింద ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని తీసాము. ఆ తీసిన మేఘన అనే ఒక అమ్మాయి, శ్రీదేవి అనే ఒక అమ్మాయి, ఇద్దరు చనిపోవడం జరిగింది. శ్రీదేవి, లక్ష్మి అనే అమ్మాయి, ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా దాని కింద ఎవరైనా ఉన్నారా లేరా అనేది క్లియర్గా తెలియదు. కాకపోతే పెద్ద పెద్ద బౌలర్స్ ఉండటం వల్ల మనకి ఇది పెద్ద పెద్ద బౌలర్స్ ఉండటం వల్ల మనకి జేసీబీలు వచ్చి తీయాల్సిన పరిస్థితి ఉంది. చిన్న చిన్న సందులు కావటం వల్ల మధ్యలో చెట్లు ఆడటం ఉండి ఆ చెట్లు కూడా తీపిచ్చేసి ఆ తర్వాత జేసీబీలు తెప్పించి జేసీబీలతో రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు సిపి గారు కూడా రావడానికి డీసీపీ మేడం గారు అందరూ ఉన్నారు. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. అందరూ కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేసి చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్ పంపించాం. ఇద్దరు ముగ్గురు దెబ్బలు తగిలిన వాళ్ళని, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మెరుగైన చికిత్స కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించమని చెప్పడం జరిగింది. అంత బాగానే ఉన్నారు. ఇంకా ఈ బౌలర్స్ తీస్తే కానీ ఇంకా దాని కింద ఎవరు ఉన్నది లేని మనకి క్లియర్గా తెలుస్తుంది. సార్, ఉదయం నుంచి మీరు ఉన్నారు అంటే ఇప్పుడు మొత్తం పోలీస్ అందరూ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, మొత్తం ఇంకా ఎంతమంది ఉంటారు కింద అనేది ఏమన్నా అంచనా వేస్తున్నారా? అంటే ఇప్పటికి పెద్ద రాయి కూడా తీశారు, దాని కింద ఎవరైనా ఉంటారని అంచనా వేస్తున్నారా? అసలు దాని కింద ఇంకా ఉన్నది లేనిది తెలియదమ్మా. ఒక ఇద్దరు ఉన్నారని అంటున్నారు. అది ఎంతవరకు క్లారిటీ లేదు. ఆ బౌలర్ తీస్తే కానీ, బౌలర్ తీసిన తర్వాత మట్టి తీస్తే దాని కింద ఉన్నది లేని తెలుస్తుంది మనకి. అది చూడాలమ్మా. ఇప్పుడు ఇంకా టైం పడుతుంది కొద్దిగా. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఆ ఇంటికి అలా ఓనర్ కూడా ఉన్నారు. ఏదైతే రెంట్కి ఇచ్చారో రెంట్కి ఇచ్చిన నేపథ్యంలో అసలు ఎవరున్నారు, ఏంటి, శిథిలాల కింద అసలు ఏం జరిగింది, మనతో మాట్లాడటానికి ఆ హౌస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఏమైంది అసలు? అంటే ప్రస్తుతానికైతే 3 ఇళ్ళు ధ్వంసం అయిపోయినాయండి. దాంట్లో ఫస్ట్ ఇల్లు మాదే. ఒక 3 కుర్రాళ్ళు అయితే ఉన్నారు అనుకుంటున్నాం కింద. వాళ్ళు రాత్రి భోజనం చేసి వచ్చారు కదా, అదే భోజనం తెచ్చుకొని తిన్నారు ఇక్కడ. సుమారు ఇది ఏ టైంకి జరిగింది సార్? అంటే రాత్రి జరిగిందా లేదంటే పగలు జరిగిందా? అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఏం జరిగింది? ఎర్లీ మార్నింగ్ 5:30, 6 గంటల ఆ ప్రాంతంలో జరిగింది అంతే. ఓకే, ఇప్పుడు మీరు రెంట్కి ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి రెంట్కుంటున్నారు, అసలు ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఒక 5-6 మంత్స్ నుంచి ఉంటున్నారండి ఇక్కడ. ఒక 3 రోజుల క్రితం కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు మేము డీటెయిల్స్ అన్ని తీసుకుందామని చెప్తే వాళ్ళేమో ఒక 2 రోజుల్లో చూస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మరి వాళ్ళు ఈ తీసుకునే లోపలనే మరి వాళ్ళు ఇలా జరగడం బాధాకరంగా ఉంది. అందులో కూడా మేము కూడా మా మావయ్య గారు ఒక 2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మొత్తం బయట ఆ డాబా ఎదురుగా రేకుల షెడ్లు అవి వేయించారు. తర్వాత లోపల టైల్స్ వేయించి మొత్తం అంతా మంచిగా చేయించారు. దాదాపు అంతా నష్టమే జరిగిపోయింది. చాలా అంటే మాకున్న బడ్జెట్లో అది చాలా పెద్ద బడ్జెటే. కాకపోతే తక్కువలో ఇక్కడ చేసుకుందాం, ఇన్స్టాల్ చేసుకుందాం అనే ఆలోచన ఉంది. అంతకుముందు ఎలాంటి ఇదేం జరగలేదు. దాదాపు ఒక 5-10 ఏళ్లలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇంత పెద్ద విధ్వంసం లాంటిది. కాకపోతే అందరూ ఇక్కడ దాదాపు 100 కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇలాంటి జరగలేదు కాబట్టి కొంచెం పర్లేదు, ఉండిపోవచ్చు, నివాసంగా ఉండిపోవచ్చు, మేమే ఉందామని అనుకున్నాం. కాకపోతే ఈలోపు రెంటల్కి ఇద్దామని చెప్పి రెంటల్కి ఇస్తే వాళ్ళేమో ఇటు పక్కన ఇంట్లో మా పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళేమో చనిపోయారు. వాళ్ళని తీశారు. మరి మా ఇంటి కింద ఎంతమంది ఉన్నారు అనేది ఇంతవరకు ఎవరు రాలేదు. ఎందుకంటే బండలు ఉన్నాయి పెద్ద పెద్ద, ఒక్కోటి దాదాపు 100 టన్నులు 150 టన్నులు అంత బండలు ఉండొచ్చు, చాలా పెద్దవి. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎలాంటి సహకారం అందిస్తారు? ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వచ్చి ఎలా అంటే మీకు ఎలాంటి, అంటే ఇప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి, కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారాలు అందిస్తారు? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎలాంటి సహకారాలు అందలేదండి. ప్రస్తుతానికి ఇంత క్లియర్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే ఓకే. మనతో ఇక్కడ కలెక్టర్ సృజన కూడా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఎప్పటికప్పుడు ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా కలెక్టర్ ఇక్కడికే వచ్చి, కలెక్టర్ సృజన ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మొత్తం అన్ని సమీక్షిస్తున్నారు. వర్షాలపై కూడా సమీక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్ సృజన ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎంతమంది ఉంటారు, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి?
యూ కెన్ సీ కదండి, రాక్ స్లైడ్ జరిగింది. సమ్ 6 people వర్ రెస్క్యూడ్ అవుట్. ఇప్పటికి 2 people హ్యావ్ డైడ్. వీ హ్యావ్ టు స్టిల్ సీ ఎంతమంది, అంటే వీ థాట్ ఇద్దరు స్టక్ అయి ఉన్నారు లోపల అని అనుకున్నాం. సో అన్లెస్ వీ సీ ద బాడీ I can't confirm, but possibility is there. Ma'am, did you inform this to CM Chandrababu? What did he tell? Means already he is giving conference. అంటే కాన్ఫరెన్స్ జరుగుతుంది వర్షాల ప్రభావం మీద, మనం ఇలా జరిగింది అని చెప్పి ఏమన్నా చెప్పారా సార్కి? అంటే సార్ ఆల్రెడీ ఇప్పుడు వర్షాల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. డిడ్ యూ టెల్ హిమ్ ఎనీథింగ్? చెప్పామండి, ఇందాకే సీఎం గారు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, మా అందరితో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఈ రాక్ పడటం వల్ల అని ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇల్లు ఖాళీ చేయించామని. అదేవిధంగా ఆల్ వల్నరబుల్ ప్లేసెస్ ఏవైతే ఇక్కడ విజయవాడలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి అన్ని ప్లేసెస్ వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేయమని చెప్పాం రిలీఫ్ సెంటర్స్కి. రూరల్ ఏరియాస్లో కూడా లైక్ కొండపల్లి, మైలవరం ఆ ప్రాంతంలో, జీకొండూరు ఆ ప్రాంతంలో ఇంకా ఒక అవసరం ఉంది. సో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేస్తున్నామండి ఈరోజు రిలీఫ్ సెంటర్స్కి. సో థ్యాంక్ యూ. మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడిన దాంట్లో ఇప్పటికే 2 చనిపోయారని చెప్పి ఇంకా 2 ఉంటారని కూడా అంచనా వేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే కొండ చర్యలు విరిగిన నేపథ్యంలో కొండ చర్యల కింద ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ కొండ ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని ఇప్పటికే ఖాళీ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మొగల్ రాజ్పురం నుంచి. భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యలో భాగంగా దుర్గగుడి అధికారులు అమ్మవారి టోల్గేట్ను మూసేశారు. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని భావించిన దుర్గగుడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా దుర్గగుడి అధికారులు అమ్మవారి ఘాట్ రోడ్ మూసివేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కొండచర్యలు పడే అవకాశం ఉందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ సమీపంలో 3 చెట్లు పడ్డాయి. దీంతో వీఎంసీ సిబ్బంది పడిపోయిన చెట్లను తొలగించారు. పశ్చిమ నియోజకవర్గంలో భారీ వర్షం పడుతున్నప్పటికీ సిబ్బంది వర్షంలోనే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో సిబ్బంది ముందుగానే పెన్షన్ అందజేశారు. విజయవాడ విద్యాధరపురంలో ఉదయం 6 గంటల నుంచే సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం ప్రారంభించారు. ఫస్టున ఆదివారం కావడంతో సచివాలయం సిబ్బంది ముందు రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి మరి పెన్షన్ ఇవ్వడంతో పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసులు ముంబై నటి జత్వాని, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. ఆనాడు పోలీసులు తనని ఇబ్బందులకు గురి చేశారన్న విషయాన్ని ఆమె విజయవాడ పోలీసులకు చెబుతున్నారని తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారని తెలిపారు. ఈ సందర్భంగా నటి తరపున న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ 41A నోటీసులు ఇవ్వవలసిన కేసుల్లో కుట్రపూరితంగా వ్యవహరించారని, నటి జత్వాని తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారని వివరించారు. జత్వానిపై ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందని ఆరోపించారు. జత్వానిపై ఈ ఒక్క కేసు తప్ప ఎక్కడ ఎలాంటి కేసులు లేవని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను హనీ ట్రాప్ చేసిందన్న ఆరోపణలో నిజం లేదని జత్వాని స్పష్టం చేస్తున్నారని శ్రీనివాస్ వివరించారు. సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియా వేదికల్లోనూ తనపై దుష్ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరిస్తున్నారని తెలిపారు. 30 గంటల సేపు పట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే, నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను, నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక 3వ అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్నీ గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. ముఖ్యంగా 3 పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారి ఉన్నాడో
కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు. అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారులు పేరు ఆమె చెప్పలేకపోతా ఉంది. ఆ 5 రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు అన్ని విత్డ్రా చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది. ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతా ఉంది. వాళ్ళు ఎవరనేటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీసు విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరుగుతుంది, అసిస్టైన్ చేయాలి. ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో 2020లో ఒక హౌస్ కొనుక్కుంటే 2018 అగ్రిమెంట్లో ఆ హౌస్ 2020లో ఉన్నటువంటి హౌస్ని 2018లోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్సు. నన్ను 40 రోజులు అసలు మంచి పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకు బెయిల్ దొరకకుండా చేసేందుకోసం విశ్వ ప్రయత్నం చేసి ఈవెన్ ఆమె వకాలత్ ఇచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా, అప్పుడు అధికారుల జోక్యం ప్రభుత్వ జోక్యం ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఒక న్యాయవాదిగా నేను ఎవరి మీద తప్పుడు అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్దేశాలు కానీ ఆపాదించను. కానీ ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా బెయిల్ రాకుండా చేశారు, 40 రోజుల పాటు నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు. ఇంకొక 3వ అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతన్ని కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన బేస్ను ఆధారం చేసుకొని ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని పోలీస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ విజయవాడ వచ్చానని నటి కాదంబరి జత్వాని తెలిపారు. దేశంలో మంచివాళ్ళు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తరువాత ముంబై నటి కాదంబరి జత్వాని మీడియాతో మాట్లాడుతూ తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నేను నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారు. వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించారని తెలిపారు. విద్యాసాగర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కాదంబరి స్పష్టం చేశారు. విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు తాను వ్యతిరేకించారని చెప్పారు. దాంతో విద్యాసాగర్ తనపై అసూయతో కక్ష గట్టాడని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీస్ అధికారి క్రాంతిరణ టాటా నేతృత్వంలో తనపై తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. తనను 10 నుంచి 17 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెలిపారు. వారు తక్కువ స్థాయి అధికారులు అయి ఉంటారని అన్నారు. తన డివైజ్లని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఈ వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తెలియాల్సి ఉందని అన్నారు. ఇప్పటి వరకు తాను చెప్పినవన్నీ నిజాలేనని కాదంబరి జత్వాని స్పష్టం చేశారు. వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని చెబుతూ ఆమె బోరున విలపించారు. However much money, power you involve, in the end I have firm belief that the good people in the country will make sure that the truth will prevail. There are a lot of attempts being made at blatant, misleading character assassination of me and my family. There is a certain industrialist name that is being circulated that this woman had a case against this also. There was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? You know, this particular complainant, as a matter of fact, if you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he names as his sister, of impregnating a young college woman right before marriage. And hence, because of all of this, because of multiple affairs and things like that, his wife left him. This man particularly has, I checked in 2014, had
17 or some criminal cases against him, lost elections, his companies are being struck off. So evidently he doesn't have much to lose in life. You know, no family, no career, no good name, no reputation. Why is he dragging me for his monetary benefits? I mean, I have worked all my life. I did not have familial support. Like I have love of my family, but my family has not been so strong that they could establish me in any career. I have worked all my life to achieve whatever little I have achieved, and I'm very proud of it. You know, he's spoiling my name with all these controversies, and it's gonna be so difficult for me to rebuild a life after this. So I believe from correlation of things, this false case was done to conveniently shut the Bombay case and just give a clean chit to all these powerful men and, you know, crush me in the process. Make me the culprit, make me take responsibility of everything. Why should I? Like these police officials, under the guidance of the commissioner of the then commissioner Kanti Rana Tata, who filed an illegal case against me. My main grievance is about this illegal case against me that made me and my family suffer so much. So our main grievance was, and why was an illegal case filed without an iota of evidence? The responsibility has to be taken by the authorities, which was then under the guidance of the then commissioner Vijayawada, Kanti Rana Tata. And of course the complainant, why did he forge a totally malicious false case for his monetary benefits? He would just, involving money, power, just character assassinate an innocent woman and family. వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల విస్తరణంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోహన్కి కూర్మానాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తరణంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మానాథ్ సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వన మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే అదే వారికి చివరి రోజు అని హెచ్చరిక. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.